యాక్చువల్లీ ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రావాలి. కొంచెం డిలే అయింది, ఎవరేమనుకోద్దు. మాకెవరొద్దు, శ్రీలీల వచ్చారు కదా చాలు. ఇంకా పిలిచాము, వద్దు వద్దు అవసరం లేదు మాకు. వచ్చారని మీరే షాక్ అవుతారు సార్, అలా అంటారు మీరు. అంత స్పెషల్ సార్. అనకపోతే ఆయనే అడగండి సార్, మిమ్మల్ని స్పెషల్ గెస్ట్ అన్నారు ఎందుకు అని అడగండి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వెరీ ఓన్ స్పెషల్ గెస్ట్ ఫర్ D15. హాయ్ అందరికి. హాయ్ సార్. సార్ చిన్న చీటింగ్ జరిగింది, ఒక్క నిమిషం. ఏమనుకోదు మేడం, ఏజ్ కి ఆయుసం వస్తుంది, కొంచెం గ్యాప్ తీసు. హాయ్ రా లీలా, నేను ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే వచ్చేస్తావా? రాగవా నా కోసం? మీరు ఈ సీన్ లో లేరనుకున్నానండి. లేదనుకున్నావా? డాన్స్ కి మీకు ఏంటి సార్ సంబంధం? ఇది ఇప్పుడు కాదు, నాకు 3 years అప్పుడు నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేర్చుకోరా డాన్స్ డాన్స్ డాన్స్. ఒళ్ళంతా బొబ్బులేసుకుని బొబ్బలు వచ్చాయి. సార్ డాన్స్ చేసే కాళ్ళకి రావాలి కదా సార్ బొబ్బలు, మీకు మొహం అంతా ఫ్లోర్ మూమెంట్స్. నాన్న ఇంటికి వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను నాన్న. స్కూల్కి వెళ్ళిపోతారమ్మా నేను. నా వల్ల కాదు ఈ డాన్స్ అని చెప్పా నాన్నకి. నాన్న ఒకటి వేసి వచ్చాడు, ఊగుతాడు, అదే డాన్స్ అంటాడు. You, that white shirt guy, this orange girl, you people last week costumes very bad. You are last week costume. I'm the richest person. వారంలో ఎలా మారారు సార్? ఆస్కార్ చూసారా? నేను చూశాను సార్, మీరు చూసారా? NTR గారు వేసుకున్న కాస్ట్యూమ్ చూసారా? బయట కొడతారు అలా అని చెప్తే ఇక్కడ. ఈ రోజు ఎవరిని ఫుల్ నేమ్స్ తో పిలవనమ్మా. హాయ్ లీలా, హాయ్ దా, హాయ్ షేక్. థ్యాంక్ యూ మా, కలుద్దాం. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల రీసెంట్ టైమ్స్ లో ప్రొడ్యూసర్లు సినిమా స్టార్ట్ అయ్యే ముందు అంతా శివలీల అంటున్నారు, సినిమా రిలీజ్ అయ్యాక అంతా శ్రీలీల అంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఎదగటం లేదు అన్న వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు సినిమా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, ఆ అమ్మాయే శ్రీలీల. మామూలుగా మనం ఒక రొమాంటిక్ సాంగ్ అయితే హీరోయిన్ చూడడం, ఒక మాస్ సాంగ్ అయితే హీరోను చూడడం అలవాటు చేసుకున్నాం. మనకి ఏ సాంగ్ చేసినా ఆ అమ్మాయినే చూడాలి అని అలవాటు చేసుకున్నాం. సూపర్, మీరు వేరే లెవెల్. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద ఓం అని రాస్తాడు, తర్వాత సెకండ్ శ్రీలీల పేరు రాస్తున్నాడు, ఆ తర్వాత సినిమా రాస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 2 విషయాలు చాలా కష్టం. ఒకటి శ్రీలీలతో డేట్కి వెళ్ళడం, 2 శ్రీలీల డేట్స్ దొరకటం. అలాంటి శ్రీలీల ఇంకా ఇండస్ట్రీని దున్నేయాలి. ఒక తెలుగు అమ్మాయి, అదిగాక మా ఒంగోలు అమ్మాయి, ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇంతోడు దానికి కోటు సూటు, వాడు మళ్ళీ పైన ఇది వేసి ఇచ్చాడు. మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని శ్రీలీల గారు వస్తున్నారు అని చెప్పాము. వాళ్ళు వెంటనే వాళ్ళకి నచ్చిన ప్రశ్నలు పంపించారు మాకు. అందులోంచి ఉత్తమమైన ప్రశ్నలు సెలెక్ట్ చేసి ఇప్పుడు మీ ముందు పెడతాం. అండ్ మా దగ్గర ఒక స్పెషల్ మెషిన్ ని కనిపెట్టాం మేము. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వక్కర్లే. నేను క్వశ్చన్ అడగానే మీరు కళ్ళు మూసుకుని మనసులో అనుకుంటే ఆ ఆన్సర్ ఇక్కడ వస్తుంది అంతే. ఒకవేళ మీ ఆన్సర్ అది కాదనుకోండి, రైట్ ఆన్సర్ ఏదో మీరు చెప్పండి. ఒకవేళ అదే మీ ఆన్సర్ అనుకుంటే మీరేం చెప్పక్కర్లే, అంటే ఒప్పేసుకున్నట్టు అదే అని. మరి ఇంకా అంతే కదండి, వేరే ఆప్షన్ లేదు కదా, మీరు ఇవ్వట్లేదు కదండి. సో వి రిక్వెస్ట్ మీరు స్టేజ్ మీకు రావాలని కోరుతున్నాం. సో మొట్టమొదటి ప్రశ్న, ఈ రోజు మీరు ఏ షోకి వచ్చారు? రైట్ ఆన్సర్. చూసారా, మీరు అనుకోగానే ఎలా వచ్చేసింది అక్కడ. సో ఆలోచించి అనుకోండి, ఎందుకంటే మిషన్ ఆలోచించదు, డైరెక్ట్ వేసేస్తుంది. మీరు ఎక్కువగా ఇష్టపడి తినే ఐటమ్ ఏంటి? చూడండి ఒకసారి. ఎవరెవరు బుర్రలు తింటుంటారు రెగ్యులర్ గా? మీ మెనూ ఎలా ఉంటుంది? రైట్ ఆన్సర్ అంటే అయ్యో ఒప్పుకోకుండా. మీ మెనూ ఎలా ఉంటుంది? మార్నింగ్ అమ్మాస్ బ్రెయిన్, ఆఫ్టర్నూన్ డైరెక్టర్స్ బ్రెయిన్, ఈవినింగ్ నెక్స్ట్ డైరెక్టర్స్ బ్రెయిన్, నైట్ అమ్మాస్ బ్రెయిన్. చాలా బిజీ ఉంటారు మీరు. అమ్మో,
రెండో ప్రశ్న, ఇప్పుడు మీరు లేవగానే ఇట్లా మిర్రర్ లో మిమ్మల్ని మీరు ఇలా చూసుకున్నప్పుడు మీ లోపల రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలాసేపు చూసుకుంటున్నట్టున్నారు అద్దంలో. పుట్టేవరెంత అందంగా, అలాగే అనుకుంటారు అద్దంలో ఎట్లా పుట్టావు ఎంత అందంగా అనుకుంటారా? నేను ఎప్పుడు అంత మనమే అని అంత సీన్ లేదు. అంటే నేను అనుకున్నా ఇలా అద్దంలో చూసుకుంటే శ్రీలీల ఏంటే ఈ లీల, ఏంటే ఈ లీల. లాస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, మీకు టపి మన ఆన్సర్ వచ్చేస్తుంది ఆ విషయం. మీరు డి సెట్ లోకి రాగానే ఎవరిని చూసుగానే భయం వేసి చిరాకు వచ్చి కంగారు పెట్టింది? ఈ ఆన్సర్ నేను బయటికి చెప్పకూడదు అనుకుంటున్నానండి. సరే అండి, మీరు మనసులో అనుకోండి, సెట్ లోకి రాగానే ఎవరిని చూడగానే భయపడ్డారు, కంగారు పడ్డారు? అప్పుడేమో కానీ ఇప్పుడు నేను కంగారు పడ్డా. నేను యాక్చువల్ గా చాలా హ్యాపీ అయ్యాను మిమ్మల్ని చూసినప్పుడు. ఆది గారు, థ్యాంక్ యూ. జెన్యూన్లీ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్. రెస్పెక్ట్ టు యూ. థ్యాంక్ యూ ఆది అంకుల్. హలో అంకుల్. అంకుల్ అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు యాక్టర్ మ్యారేజ్ చేసిన డాక్టర్ సంబంధం వచ్చింది అంటారు కదా, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునండి, దట్స్ ట్రూ. యాక్టర్ డాక్టర్ యాంకర్ ఏదైనా అవ్వచ్చు. శ్రీలీల మధ్యలో టేస్ట్ చూసావా? మీరు ఉండండి సార్, అదే చూసి సార్. మా అబ్బాయిలందరూ కూడా అడగాలనుకున్నారు అది. సో క్వాలిటీస్ ఏమి ఉండాలి? యానిమల్స్ ఇష్టమై ఉండాలి. నన్ను యాక్చువల్ గా అందరూ యానిమల్ అంటుంటారండి. నన్ను బేసిక్ యానిమల్ లవర్ అంటుంటారండి. మాట్లాడే విధానం అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. చుట్టుపక్కల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, చుట్టుపక్కల దాని నుంచి నీతో ఎలా బిహేవ్ చేశాను, ఎంత పద్ధతిగా ఉన్నాను. నువ్వు చెప్తుంటే మీ అంకుల్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అంకుల్ నువ్వంత హార్ష్ గా మాట్లాడకరా శ్రీలీల, హర్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ప్రాపర్టీ రౌండ్. What is this idea? It's a brilliant idea. Master, you think out of the box. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. పికాక్ ఫెదర్, ఆ ఫెదర్ ఎంత స్మూత్ గా అలా అవుతుందో మీ డాన్స్ కూడా అంతే స్మూత్ గా అనిపించింది. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. Ritesh Adiba, everything was beautiful. ఎంత క్యూట్ గా ఉన్నారో అంత డేంజర్ గా డాన్స్ చేస్తున్నారు. హెడ్ స్కిట్ చేసుకుంటూ చేశాడు. రాహుల్ అండ్ ప్రియాంశి మైండ్ బ్లోయింగ్ డాన్సర్స్. పిందెల్లో నుంచి రిజిస్టర్ మూమెంట్లు వేయాలి. ఏదిరా నువ్వు కూర్చుంటున్నావు, లేవేంటి? బిందెలు పగిలిపోతున్నా కింద. ఒక్క నిమిషం. అలలే చిట్టలలే ఇటు వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నిస్తూ పడుతూ ఎదుటే నురగై కరిగే. తొలిగా పాడే ఆ పల్లవి అవునే.
సాగర్ అండ్ శృతి, నీ పర్ఫార్మెన్స్ చూసి నేను లవ్ లో పట్టాను. This is OG performance. ప్రాపర్టీ రౌండ్ అంటే ఏంటో చూపించావు. Every act is a party. Every act is a celebration. This is OG performance. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫ్లిప్ వేణుమా ఫ్లిప్స్ ఇరుక్కు, ప్రాపర్టీ వేణుమా ప్రాపర్టీ ఇరుక్కు. Keep rocking.